మనకు రేపు మంగళవారము జ్యేష్ఠ అమావాస్య అండి. మరి ప్రతి నెలలో మనకు అమావాస్యలు వస్తూ ఉంటాయి కదండి. ప్రతి నెలలో ఒక పౌర్ణమి ఉంటుంది. ఆ నెల చివరి రోజు అమావాస్య మనకు అంటే చాంద్రమానం ప్రకారము మనకు అమావాస్య తెల్లవారి నుండి ఒక మాసం ప్రారంభమవుతుంది, అమావాస్యతోని ముగుస్తుంది. మరి సూర్యమానం ప్రకారమేమో పౌర్ణమి తెల్లవారి నుండి ఒక మాసం ప్రారంభమవుతుంది, పౌర్ణమితోని ముగుస్తుంది. కాబట్టి మనకు ఇప్పుడు మనము ఆచరించే విధానంలో మనకు జ్యేష్ఠ మాసంలో చివరి రోజు అమావాస్య మనకు రేపు మంగళవారం వచ్చింది. కాబట్టి ఇది చాలా విశేషం. అంటే ఎందుకు చెప్తున్నామంటే ప్రతిసారి చెప్పుకోవడం ఎందుకండి, అమావాస్య ప్రతిసారి వస్తుంది కదా అంటే ఆ తిథి వార నక్షత్రాల ప్రభావం అనేది కలుగుతుంది అన్నమాట. ఆ ప్రత్యేకమైన వారాలలో ప్రత్యేకమైన తిథులు నక్షత్రాలు కలిసినప్పుడు విశేషమైన ఫలితాలను కలగజేస్తూ ఉంటాయని మన జ్యోతిష పండితులు చెప్తారు. కాబట్టి ఆ ప్రకారము మనకు ప్రతిరోజు కూడా ఒక విశేషము కలిగే అవకాశం ఉంటుంది మన భారతీయ శాస్త్ర ప్రకారం అన్నమాట. దాంట్లో ఏదో ఒక ప్రత్యేకత నిగూఢమైన విశేషమైన విషయాలు ఎన్నో ఉంటాయన్నమాట. కాబట్టి మనకు పెద్దలు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటారు. మనం తెలుసుకుని వీలైనంతగా ఆచరిస్తూ ముందుకు వెళ్ళాలి. అందుకోసమే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా అందరూ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మరి మొత్తం శ్రద్ధగా వినండి. మరి మీకు ఉపయోగకరంగా ఉంది అనుకుంటే తప్పకుండా మీరు లైక్ చేయండి. మీకు నచ్చుతుందని నేను కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. మరి మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తెలుసుకోబోయే విశేషం ఏమిటి అంటే ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్య గురించి. మనకు రేపటితోని ఈ జ్యేష్ఠ మాసం అనేది అయిపోతుంది. ఆ తెల్లవారి నుండి మనకు ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. అయితే ఈ జ్యేష్ఠ అమావాస్య యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే మంగళవారం వచ్చింది కాబట్టి దీన్ని విశేషంగా చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ విషయాలన్నీలో తెలుసుకుందాం. మనకు అమావాస్య అనగానే మనకు ఒక నెగటివిటీ అనిపిస్తుంది. అంటే మనకు పితృదేవతారాధన ముఖ్యం. ప్రతి అమావాస్యకు పితృదేవతలు ఎదురు చూస్తూ ఉంటారట, మన వంశస్థులు మన కోసం ఏం చేస్తున్నారు అని. అందుకే ప్రతి అమావాస్య రోజు కూడా మనం పితృదేవతలకు తర్పణాలు వదలాలన్నమాట. కొంతమంది పిండ తర్పణం కూడా చేస్తూ ఉంటారు. నదీ స్నానాలు చేసి అక్కడ పిండ తర్పణాలు చేస్తుంటారు. మనకు ఉత్తర భారతదేశంలో ఈ అమావాస్యకు ప్రాముఖ్యత ఎక్కువ ఇస్తారు. ప్రతిసారి నదీ స్నానం చేయడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు. అయితే నదీ స్నానము చేయడానికి మనకు అవకాశం ఉన్నంత వరకు నదీ స్నానం చేయడము, పితృదేవతలకు జల తర్పణాలు, వీలైతే మనము తిల తర్పణాలు కూడా వదలడం చాలా విశేషంగా చెప్తారన్నమాట. అయితే మరి ఈ విధంగా చేసిన తర్వాత నువ్వులు, వస్త్రాలు, అన్నదానం చేసుకోవాలి. ఈరోజు పెద్దల పేరు మీద ఎవరైనా మన పెద్దల పేర్లనన్నీ దలుచుకుని వాళ్ళ విశేషాలు మాట్లాడుకుంటూ వాళ్ళ గురించి మంచి విషయాలను చర్చించుకుంటూ ఇంట్లో మనము ఆనందపడితేనట వాళ్ళు చూసి అరే మన గురించి అంటే ఎంత ప్రేమ వీళ్ళకు మన పిల్లలకు అని వాళ్ళు ఆనందపడి మనను అనుగ్రహిస్తారు.
అంటే మీకు తెలుసు కదండి, మనం చాలాసార్లు చెప్పుకుంటాం, మీరు గుర్తు తప్పకుండా పెట్టుకోవాలి ఈ విషయాన్ని. పితృదేవతారాధన ఎందుకు ముఖ్యము అంటే మన వంశాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి అన్నీ కూడా వాళ్ళు మనకి ఇచ్చిపోయినాయి కదా. మరి అవన్నీ వాళ్ళ సొంతము, వాళ్ళ అనుగ్రహంతోనే మనము వృద్ధి చెందుతాం. మన ఇంట్లో శుభకార్యాలు జరగడము, మనము మంచిగా ఆర్థికంగా అభివృద్ధి చెందడము, మరి మన వంశం అభివృద్ధి చెందడము, ఇవన్నీ కూడా ఏ ఆటంకాలు లేకుండా జరుగుతున్నాయి అంటే మన పితృదేవతల అనుగ్రహం కారణము. అదే చెప్తారు మన జ్యోతిష పండితులు కూడా. ఎందుకు అంటే వాళ్ళు సంతృప్తి చెందినప్పుడే మనకు దేవతలు కూడా మనం కొలిచినప్పుడు వాళ్ళు పితృదేవతలను అడుగుతారట, పితృదేవతలు సంతృప్తి చెందారా అని. పితృదేవతలు సంతృప్తి చెందినప్పుడే మనకు అటువంటి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఇది చాలా ముఖ్యం, ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా గమనించాలి. మనము ఇవన్నీ చేస్తున్నామా లేదా పద్ధతిగా అంటే తప్పకుండా చేయడానికి ప్రయత్నం చేయాల్సిందే. ఎందుకు అంటే మనకు ఎన్నో ఇప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయండి, మనం పట్టించుకోము. ఇప్పుడు ఒక పెద్ద రోగం వచ్చిందనుకోండి, ఒక రోజు 2 రోజులు తలనొప్పి లేస్తుంది, కడుపు నొప్పి లేస్తుంది అంటే పట్టించుకోము. ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాము, తగ్గిపోయింది అనుకుంటాము. తర్వాత అది తీవ్రంగా కొన్ని రోజులు అలాగే వస్తూ ఉంది అంటే ఇది మామూలుది కాదు, దీంట్లో ఏదో ఇబ్బంది ఉన్నట్టున్నది అని డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఫుల్ బాడీ చెకప్ చేయించుకుంటాము, దాంట్లో ఏవో నిజాలు తెలుసుకుంటాము, వాటికి మందులు వేసుకుంటాము, తగ్గించుకుంటాము. అలాగే మనకు జీవితంలో ఎదుగుదల లేదు, అన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి అంటే మనము చిన్న చిన్న విషయాలలో పట్టించుకోము. ఇంట్లో చిన్న చిన్న గొడవలు, చికాకులు ఎప్పటికీ మనశ్శాంతి లేకుండా జరుగుతూ ఉంటే పెద్దగా పట్టించుకోము. కానీ ఏవైనా తీవ్రతరమైనప్పుడు ఆలోచిస్తాము. కానీ చిన్నగా మొక్కై వంగనిది మానై వంగదు అంటారు. అట్లా చిన్న సమస్యలప్పుడే మనము వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తే మనము ఎక్కువగా నష్టపోవాల్సిన పని లేదు. అందుకే మనము పెద్దలను ఆశ్రయించాలి, పెద్దలు చెప్పిన విధంగా జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేయాలన్నమాట. అయితే ఇక్కడ మనము ఆ రోజు పెద్దలను తలుచుకోవాలి, వాళ్ళు చెప్పిన విషయాలు ఉంటాయి, అవన్నీ మనం స్మరించుకోవాలి. మన పిల్లలకు, రాబోయే తరాల వాళ్లకు తెలియజేయాలి, మీ తాతగారు ఇలాంటి వారు, ఇలా పని చేశారు, ఇట్లా మాట్లాడేవారు, వాళ్ళకి ఇది ఇష్టము అంటే వాళ్ళు చాలా ఉప్పొంగుతారు. ఆ మనమడు ఆ విధంగా ఆ విషయాలను తెలుసుకుని నువ్వు తాతగారిలాగా కావాలి అన్నమనుకోండి అంటే వాడికి ఒక ఉత్తేజము అనేది వస్తుంది. దాన్ని చూసి మన పెద్దలు సంతోషపడతారనమాట. ఓహో, మన బ్రాండ్ అనేది ఇంకా ఇలా కొనసాగుతుంది, మనం చాలా ఉత్తములుగా ఎదుగుతున్నారు మన పిల్లలు అని వాళ్ళు సంతృప్తి చెందుతారు. వాళ్ళలో కూడా లోపాలు ఉండవచ్చు, కానీ మనం ఎప్పుడూ కూడా లోపాలను, తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరగరు, ఇది ఉంది కదండి. కాబట్టి పెద్దవాళ్ళు జరిగిపోయిన వాళ్ళ లోపాలను ఎప్పుడు కూడా ఎంచకూడదు. వాళ్ళను దైవ సమానులుగా భావించి వాళ్ళలో ఉన్న మంచి విషయాలను మనము స్మరించుకోవాలి. దానివల్ల మనకు కూడా మంచి జరుగుతుంది. కాబట్టి మనం ఈ విధంగా ఈరోజంతా గడపాలి, ఇది చాలా ముఖ్యమైన విషయం. మరి తర్వాత శని దోషాలు, పితృదోషాలు ఇవన్నీ కూడా మనకు పోవాలి అంటే ముఖ్యమైనది వటవృక్షము, అంటే రావి చెట్టు. దేవాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతోని ఒక దీపం వెలిగించి మరి నల్ల నువ్వులు దానం చేయడం శని దోషాలు ఉన్నవాళ్ళు. మరి అదేవిధంగా ఆ చెట్టు మొదట్లో కాసిని నీళ్ళు
అందులో కొన్ని పాల చుక్కలు వేసి నీళ్లు కనుక పోసినట్టయితే మనకు సమృద్ధిగా ధనాభివృద్ధి కలుగుతుంది అని అంటారు. కాబట్టి దాని దగ్గర ఒక దీపం వెలిగించి దాని చుట్టూ ప్రదక్షిణం చేసి నమస్కరించుకోవడము. మరి మధ్యాహ్నం పూట ఎవరైనా బీద సాధలకు అన్నదానం చేసుకోవాలి. లేదండి ఒక గోవుకైనా కానీ మనము అంటే ముక్కోటి దేవతలు గోవులో ఉంటారంటారు. కాబట్టి మనము గోవుకు ఆహారాన్ని ఎప్పుడు కూడా గోవుకు ఎంగిలి పదార్థాలు పెట్టకూడదు, అది దైవ సమానం. కాబట్టి మనము తినక ముందు ఆ గోవు కోసము పదార్థాలు తీసి పెట్టి పక్కకు ఆ గోవుకు తినిపించాలి. మనం తినక ముందు కనుక అవి కనబడకపోతే. కానీ ప్రత్యేకంగా ఈ అమావాస్య రోజు మనము 12 గంటలకు అంటే మధ్యాహ్నం పూట ఒక పేదవాడికో గోవుకో ఈ ఆహారాన్ని అందిస్తే మన పితృదేవతలకు ఆహారం అందించిన వాళ్ళము అవుతాం అన్నమాట. వాళ్ళు సంతృప్తి చెందితే పితృదేవతలు సంతృప్తి చెందుతారు. కాబట్టి ఇవన్నీ మనము అమావాస్య రోజు ఆచరించవలసినవి. అయితే ప్రత్యేకంగా ఈ అమావాస్య మనం మంగళవారం వచ్చిందని చెప్పుకున్నాం కదా. కాబట్టి ఏం చేయాలి అంటే మంగళవారం అంటే కుజుడు సుబ్రహ్మణ్య స్వామి అధిపతి. కాబట్టి మన కుజ దోషాలు ఉన్నాయి, వివాహాలు జరగడం లేదు, మరి సంతానం కలగట్లేదు. ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు దేవాలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి జంట నాగులకు పాలతోని అభిషేకం చేసి నువ్వుల నూనెతోని దీపం వెలిగించి బెల్లము నువ్వుల ప్రసాదాన్ని నివేదించి అందరికీ పంచాలి. అదేవిధంగా వివాహం కాని వాళ్ళు ఆ వటవృక్షానికి 16 పోగుల దారాన్ని చుట్టాలి. చుట్టి దండం పెట్టుకున్నట్టయితే వాళ్ళకి వివాహాలు జరుగుతాయి, సౌభాగ్యం కలుగుతాయి, స్త్రీలకు మరి సంతానం కలుగుతుంది. ఇవి ముఖ్యమైన విషయాలు ఈ అమావాస్యకు సంబంధించి. కాబట్టి మనకు ఏది అవసరమో మనము ఏమి చేయాలి అనేది మనం ఆలోచించుకొని దాన్ని చేయాలి. అదేవిధంగా మన ఉత్తర భారతదేశంలో ఈరోజు వటవృక్షం అనేది చాలా ముఖ్యమైనది అన్నమాట. ఈ జ్యేష్ఠ అమావాస్యకు ముఖ్యమైనది ఏంటిది అంటే వటవృక్షం. కాబట్టి ఆ వటవృక్షాన్ని పూజిస్తారు. మరి వట సావిత్రి వ్రతం అనేది నిర్వహిస్తూ ఉంటారు. ఇది జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి రోజు కొంతమంది చేస్తారు, కొంతమంది ఏమో ఈ అమావాస్య రోజు చేస్తారు. అంటే అప్పుడు చేయని వాళ్ళు ఇప్పుడు ఇది చివరి రోజు కాబట్టి. అయితే మనము ఈ వట సావిత్రి వ్రత విధానము పూజ గురించి కూడా తెలుసుకుందాం. ఈ వట సావిత్రి వ్రతము చేస్తే మనకు స్త్రీలకు సౌభాగ్యం కలుగుతుంది. మీకు తెలుసు కదండి, సావిత్రి అంటే తన భర్త పోయిన ప్రాణాలను తిరిగి తెచ్చుకున్న మహాభక్తురాలు. ఆమెకి మనము ఆ రోజు ఏం చేయాలి అంటే వటవృక్షం దగ్గరికి వెళ్ళాలి. ఉదయమే తలస్నానం చేసి పవిత్రమైన వస్త్రాలు ధరించి చక్కగా సంకల్పం చేసుకొని గణపతిని పూజించి ఆ వటవృక్షంకి పసుపు, కుంకుమ, అక్షంతలు, పూలు అన్నీ సమర్పించుకోవాలి. ఆ చెట్టుకు నీళ్ళు, పాలు అన్నీ సమర్పించుకోవాలి. తర్వాత పత్తి దారం తీసుకొని 11 సార్లు ప్రదక్షిణం చేస్తూ దాని చుట్టూ చుట్టాలన్నమాట. అట్లా చుట్టడం వల్ల భర్త ఆయురారోగ్యాలు లభిస్తాయి, అంటే స్త్రీలకు సౌభాగ్యం కలుగుతుంది అని. కాబట్టి బ్రాహ్మణులకు దక్షిణ సహితంగా దానం చేసుకోవాలి. వస్త్రాలు కానీ డబ్బులు కానీ మనకు అందుబాటులో ఉన్నాయి ఏవైనా దానం చేసి నమస్కరించి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల స్త్రీలకు సౌభాగ్యం కలుగుతుంది.
మరి అలాగే ఈ వట సావిత్రి వ్రతం యొక్క కథను కూడా విందాం. పూర్వము అశ్వపతి మహారాజు అనే ఒక రాజు ఉండేవాడు. ఆయనకి సంతానం లేదు. అప్పుడు ఆయన సూర్యుణ్ణి ఆరాధించాడు. అంటే సూర్య కుమార్తె సావిత్రి, ఆ సావిత్రీదేవిని ఆరాధించాడు, తపస్సు చేసిండు. చేస్తే ఆయన తపస్సుకు భక్తికి మెచ్చి ఆమె అనుగ్రహించింది. అప్పుడు ఆమె అనుగ్రహంతో ఆయనకి ఒక కూతురు జన్మించింది. ఆమె పేరు ఆయన సావిత్రి అని పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు అన్నమాట. అయితే ఈ సావిత్రి దినదినాభివృద్ధి చెందుతూ యుక్త వయస్సుకు వచ్చింది. అయితే ఈమె వరుణ్ణి వెతకాలి, వివాహం జరగాలి. అయితే ఒకసారి ఏమైంది, అడవిలో నివసిస్తూ ఉన్న ధర్మపరుడు అనే ఒక రాజు, ఆయన కాలాంతరంలో అన్నీ కోల్పోయి అడవిలో నివసిస్తూ ఉన్నాడు. ఆయన కొడుకే సత్యవంతుడు. ఆ సత్యవంతుణ్ణి ఈమె సావిత్రీదేవి చూసిందట. చూసి ఆమె భర్తగా ఎన్నుకున్నది. అప్పుడు వాళ్ళు ఏమన్నారు అంటే, ఇతన్ని వివాహం చేసుకోవడానికి ఈయనకి ఆయుర్దాయము 1 ఏడాది మాత్రమే ఉంది అని చెప్పారట పురోహితులు. అప్పుడు ఎలా ఇస్తారండి? భర్త కూతురికి వైధవ్యం కలుగుతుంది అంటే తండ్రి కూడా ఒప్పుకోడు. కానీ ఈ సావిత్రి అయినా సరే నేను చేసుకుంటాను అని చెప్తుందన్నమాట. అయితే ఈ సత్యవాన్ తండ్రి ఒకప్పుడు బాగా ఉన్న మహారాజు. ఆ మహారాజుకే ఈ దుస్థితి ఏర్పడింది. వాళ్లకు అడవిలో ఉంటూ నివసిస్తూ ఉన్నప్పుడు వాళ్లకు సత్యవంతుడి యొక్క తల్లిదండ్రులకు కళ్ళు కూడా పోతాయి. పాపము వాళ్ళను సేవిస్తూ సత్యవంతుడు కట్టెలు కొట్టుకుంటూ ఆ జీవితాన్ని కొనసాగించే దుస్థితిలో ఉన్నాడు. అయితే వీళ్ళు మారడానికి పూర్వజన్మ కర్మల వల్ల ఈ విధంగా జరిగింది. అయితే ఈ సావిత్రి అనే అమ్మాయితో ఈయనకు వివాహం జరిగితే ఈయన మంచిగా ఉంటాడు, మీరు అభివృద్ధి చెందుతారు, మీకు మంచి జరుగుతుంది అని నారద మహర్షి కూడా చెప్తాడనమాట. అప్పుడు వీళ్ళు వివాహం జరిపిస్తారు. జరిపించితే ఆ విధంగా జరుగుతూ ఉంది. వీళ్ళు చక్కగా అడవిలోనే ఆనందంగా సావిత్రి మరియు సత్యవంతుడు జీవిస్తూ ఉన్నారు. అనుకోకుండా ఇంకేంటి రోజులు గడిచిపోయాయి. ఆయన మరణించే రోజు రానే వచ్చింది. అప్పుడు ఆ రోజు సత్యవాన్ అడవిలో చెట్టు నరకడానికి వెళ్ళేటప్పుడు ఈమె ఏం చేసిందంటే, ఈ సావిత్రి కూడా నేను కూడా మీతోని వస్తాను ఈరోజు అడవికి అని ఈమె వెళ్ళింది. అప్పుడు ఈయన ఆ వటవృక్షాన్ని కట్టెలు కొట్టుకొని అన్నీ చేసి అక్కడ ఒక మర్రి చెట్టు ఉంటే ఆ మర్రి చెట్టు కింద పడుకున్నాడట. అప్పుడు ఈమె భర్త ఈ సావిత్రి తొడ మీద తల పెట్టుకొని ఆమె కూర్చుంటే ఆమె ఒళ్ళో తల పెట్టుకొని పడుకున్నాడు, విశ్రమిస్తూ ఉన్నాడనమాట. అలా ఉండి 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 కొంతసేపటికి ఆయన ప్రాణాలు విడిచాడు. అప్పుడు యమధర్మరాజు వచ్చి ఆ సత్యవాన్ ప్రాణాన్ని పాశం వేసి తీసుకువెళ్తూ ఉన్నాడట. అయితే ఆ సావిత్రీదేవి పూర్వజన్మ సుకృతం వల్ల, ఆమె భక్తి వల్ల యముడు దర్శనం జరుగుతుంది అన్నమాట. మీకు ఆమె పతివ్రత కాబట్టి ఆ విధంగా ఏం చేస్తుంది అంటే, ఆ యమధర్మరాజు ఆ పాశం వేసి సత్యవంతుణ్ణి తీసుకువెళ్తూ ఉంటే ఆ యమధర్మరాజు వెంట ఈమె కూడా వెళ్తుంది. వెళ్తూ
ప్రార్థిస్తూ ఉంటుంది. సావిత్రి అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత వద్దు, నువ్వు వెళ్ళిపో, నువ్వు రాలేవు అని ఎన్నో అష్టకష్టాలు పడుతూ యమధర్మరాజు వెళ్ళే వరకు నువ్వు ఇక్కడికి చాలా ఇబ్బంది ఉంటుందమ్మా, నువ్వు రాలేవు అంటే, లేదు నా భర్త ప్రాణాలు తీసుకుపోకుండా నేను వెళ్ళలేను అని ఈమె చెప్తుంటుంది. మనకు సినిమాలో చాలా చక్కగా చూపిస్తారు కదా. అయితే ఆ విధంగా ఆమె అనుసరిస్తూనే ఉంటుంది. చివరకు ఈమె నా పట్ల యమధర్మరాజుకు జాలి కలుగుతుంది, అనుగ్రహిస్తాడు. అనుగ్రహించి ఏమంటాడు అంటే, నీకు నీ పతి ప్రాణం తప్ప 3 వరాలు ఇస్తా, ఇక్కడి వరకు ఎవరు రాలేరు, నన్ను అనుసరించలేరు, కానీ నువ్వు అనుసరించి వచ్చావు కాబట్టి నీకు 3 వరాలు ఇస్తాను, నువ్వు సంతోషంగా వెళ్ళు అంటది. అంటే సరే అని ఈమె ఏం చేస్తుందంటే, ఫస్ట్ అడుగుతుంది, మా అత్త మామలకు కళ్ళు రావాలి, తర్వాత తన తండ్రికేమో సంతానం కావాలి అని కోరుకుంటుంది. తర్వాత తన వంశము అభివృద్ధి చెందాలి అని కోరుకుంటుంది అన్నమాట. అయితే ఆ వరాలన్నీ ఇచ్చేస్తాడు యమధర్మరాజు. అప్పుడు ఏమంటాడంటే, మన వంశం అభివృద్ధి చెందాలంటే సత్యవంతుడు జీవించి ఉండాలి కదా, కాబట్టి ఆయన ఆమె భక్తికి మెచ్చి అనుగ్రహించి అతని ప్రాణాలను తిరిగి ఇచ్చి పంపిస్తాడు. ఆ విధంగా సావిత్రి చాలా ప్రసిద్ధి పొందిందనమాట. అందుకనే స్త్రీలు ఈ అమావాస్య రోజు ఆ వట సావిత్రి వ్రతాన్ని, అంటే వట వృక్షాన్ని పూజించడము, ఉపవాసం ఉండడము, ఈ కథను వినడం, ఇది చేస్తూ ఉంటారు. కాబట్టి మనం కూడా వీలున్నట్టుగా ఆచరించి ఆ యమధర్మరాజు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. మరి ఇదండి జ్యేష్ఠ అమావాస్య యొక్క ప్రత్యేకత. కాబట్టి తప్పకుండా అందరూ దీన్ని లైక్ చేయండి వెంటనే, మరియు మీ కామెంట్ను తెలపండి. కనీసము ఏదైనా ఒక మీ ఇష్ట దైవం యొక్క నామాన్ని అందులో రాయండి. ఆ విధంగా కూడా మీరు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు.